నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, ఒక చిన్న డౌట్ సార్. నాకు చాలా వరకు మనకి ఏమంటారంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే మీకు ప్రోటీన్ సరిగ్గా లేదు, లేదంటే పొల్యూషన్లో తిరుగుతున్నారు, లేదంటే మీ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు, అందుకనే హెయిర్ ఫాల్ అవుతుంది, ముందు ఎకరాలు ఎకరాలు పోతున్నాయి అంటే ఇదే కారణం అంటారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్, బయట మనం ఈ పదం వాడొచ్చలేదు, బయట బెగ్గర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ హెయిర్ చాలా చక్కగా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది, బ్లాక్గా కూడా ఉంటుంది. అండ్ దట్ వాళ్ళు చాలా పొల్యూషన్లో ఉంటారు, ఎలాంటి సరైన ఫుడ్ వాళ్ళకి ఉండదు, బట్ వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది సార్. ఈవెన్ కొన్నిసార్లు కొంతమందిని చూస్తే స్కిన్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళేమి మీరు చెప్పినవన్నీ పాటియట్లేదు, కానీ వాళ్ళు చాలా బాగున్నారు. మా వరకు వస్తేనేమో అన్నీ మైనస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ దీన్ని ఎలా రెండింటిని కలపాలో నాకు అర్థం కావట్లేదు సార్. గుడ్, మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పిన ఏవి కూడా అంటే పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఇవేవి కూడా కూరగాయలకి మనం ఆపాదించాం. కూరగాయలు కొనుక్కునేటప్పుడు కానీ, కూరగాయలు వండేటప్పుడు కానీ, వెజిటేరియన్ భోజనం చేసేటప్పుడు అంటే పూర్వపు రోజుల్లో ఇవేమీ ఉండేవి కాదు. ఆకలేస్తుంది, అన్నం వండుకుంటాం, దానికి మంచి కూర, అది బీరకాయ, దొండకాయ, వంకాయ, బెండకాయ, రకరకాల. ఎప్పుడైతే జీవన విధానంలో వెస్ట్రన్ కల్చర్స్, వెస్ట్రన్ అంటే మనకి పాశ్చాత్య దేశాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ జీవన విధానం మనం అవలంబించడానికి దాంట్లో ఏదో గొప్ప ఉంది అని అనుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. మీరు తింటున్న ఆహారంలో ప్రోటీన్స్ ఎంత ఉంటున్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, యాసిడ్స్ ఏమున్నాయి, విటమిన్ డి ఉందా. మనకు ఒక చిన్న హాస్యాస్పదం ఏంటి అంటే, మనం రెగ్యులర్గా చాలా ఆరోగ్యకరంగా ఒక దంతధావన కూర్చ అంటే పందు పుల్లతో పళ్ళు తోముకున్నంత వరకు మనకి ఎలాంటి ప్రశ్నలు లేవు. పేస్ట్ వచ్చింది, ఇప్పుడు మీ పేస్ట్లో ఉప్పు ఉందా, చింతపండు పేస్ట్ వాడాలి, ఉప్పు ఉందా, చింతపండు ఉందా. పందు పళ్ళు తోముకున్న రోజుల్లో మనం ఏమి అనాగరిక జీవితాన్ని ఏమీ పాటించలేదు, అనాగరిక జీవితంలోకి ఏమీ లేవు. అద్భుతమైనటువంటి దంత సౌష్ఠవంతో జామకాయ, గట్టి జామకాయని, దేశవాళీ జామకాయని కొరకి అంత పట్టుతుంది మనకుంది. అంటే సాధారణంగా పళ్ళు అనేది మాంసాహారం బాగా నమలడానికి పనిచేస్తుంది అని అనుకునే రోజుల్లో పోనీ అది తిన్న తర్వాత కూడా దంత పట్టుతూ ఉందా అంటే అది కూడా లేదు. ఆ రోజు అలా ఉండేటి వాళ్ళం ఈరోజు ఇప్పుడు తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటికు వరకు న్యూట్రిషనిస్ట్ల వాల్యూస్ మీద బతకాల్సి వస్తుంది. ఆకలేస్తే అన్నం తినాలి, అందుబాటులో ప్రకృతి సహజంగా మన నేచర్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమి పండుతున్నాయో అవి పుష్కలంగా తినాలి. అంతే తప్ప హైదరాబాద్లో కూర్చొని అమెరికాలో పండుతున్న వాటిని దిగుమతి చేసుకుని పోషకాలు వెతుక్కోవడం అనేది వ్యయ ప్రయాస. న్యూట్రిషనిస్టులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. అలాంటి యూట్యూబ్ని వేదికగా చేసుకుని మాట్లాడే వాళ్ళని ఎక్కువయ్యాం. ఎందుకంటే మీకు అవగాహన రాహిత్యం ఉంది కాబట్టి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, సామాన్య జనం నుంచే నేను ఒకటి తయారయ్యాను. నేను నా జీవన విధానానికి అనుసరించుకుని కొన్ని చేస్తే నాకు అది మంచి రిజల్ట్స్ వచ్చినాయి, దానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీతో వృద్ధేస్తున్నాను మీ మీద. ఇది మన జీవన విధానం కాదు. జుట్టు విషయంలో మీరు అడిగినట్టు చూస్తే ఎస్, మీరు అన్నది కరెక్ట్. వాడికి దాని మీద వ్యామోహం ఉండదు, వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోరు. దుమ్ము ధూళ్ళలో తిరుగుతూ హైజీన్, అసలు జీరో హైజీన్. వాళ్ళు అక్కడే తిరిగేస్తూ ఉంటారు, అక్కడే తనకు నచ్చినవి తినేస్తుంటారు. వాళ్ళ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అత్యంత శక్తివంతంగా ఉంటుంది. కోవిడ్ టైంలో హైజీన్గా ఉన్నవాడు పోయారు, బెగ్గర్స్ ఎవరు కూడా భయపడలేదు. అట్లా దాని గురించి వాళ్ళకి తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఎవరికి ఏమీ కాలేదు. అంటే వాళ్ళలో ఉన్నది ఏంటంటే అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్. అది జుట్టుకైనా గోటుకైనా సరే మీ శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి, దాన్ని మీరు అర్థార్భతంగా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని ఏదో పదింతలు చేయాలనే తాపత్రయంలో వస్తుంది. హిమాలయాల్లో ఋషులు ఉంటారు, సంచారం చేసేటువంటి, అంటే తప్పేం కాదు, అంటే బెగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే ఒరిజినల్గా వాళ్ళు జీవన విధానాన్ని దాన్ని అవలంబించుకున్నారు. వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తక్కువ కాదు, వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంది. వాళ్ళను మించిన ఐశ్వర్యవంతులు లేరు. ఒక రకంగా చెప్పాలంటే కోట్లు ఉండి బెంచ్ కారుల్లో తిరుగుతూ బ్యాగ్లో ఒక కిట్, మెడికల్ కిట్ పెట్టుకుని తిరిగేవాడు ఒరిజినల్గా చెప్పాలంటే బెగ్గర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని అడుక్కుంటున్నట్టు లెక్క. వీళ్ళు మన దగ్గర భిక్షాన్ దేహి అంటే మనకి ధర్మాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు కోటేశ్వరులు, వాళ్ళ ఐశ్వర్యవంతులు. వాళ్ళు ఎవరిదంటే మనం డబ్బు పరంగా చూసుకున్నా వాళ్ళ దగ్గర కూడా లక్షలు ఉంటాయి.
వాళ్ళ మన దగ్గర అడిగి తీసుకుని, అంటే మనం చేసినటువంటి పాపాలని, మనం చేసిన కర్మల్ని, మనం ఇచ్చేటువంటి ఆ రూపాయి 10 రూపాయల నాణ్యం ద్వారా మన కర్మని ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా దాన్ని భరిస్తున్నారు వాళ్ళు. విషాన్ని కంఠంలో దాచుకున్నటువంటి పరమేశ్వరుడు ఎలా అయితే జీవనాన్ని సాగిస్తున్నాడు, వాళ్ళు కూడా మన పాపాలని తీసుకోవడానికి మన కోసం ఆ బెగ్గింగ్ చేస్తున్నారు. బెగ్గర్స్ అంటూ లేకపోతే కర్మ ప్రారంధం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? పాపాలు చేసాం, ఇది దానం చేస్తే పోతుంది, ఏదైనా డొనేట్ చేయాలి, తీసుకునే వాళ్ళు లేకపోతే ఎవరికి దానం చేస్తాం? ఎవరికి చేయలేదు. వాళ్ళేమి సామాన్యులు కాదు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఆ పదం కొంచెం మనకి కింద స్థాయిలో ఉంటుంది. అంటే తీసుకునే చెయ్యది, ఇచ్చే చెయ్యి. ఇచ్చే చెయ్యి ఉంది, తీసుకునే చెయ్యి లేదు. వాళ్ళు చాలా వాల్యుబుల్. అందుకని వాళ్ళకి ఈ డెర్మటాలజీ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యాక్సిడెంటల్గా. తప్ప జీవన విధానంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు హైజీన్ పాటించరు. ప్రకృతి సహజంగా వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ, అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ లాంటిలో మనకి కామన్గా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు చాలా బాగుంటారు. కాకపోతే ఆ పొల్యూషన్ వల్ల, ఆ కార్బన్స్ వల్ల లంగ్స్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి, ఊపిరితిత్తుల సమస్య. కాకపోతే వాళ్ళ జీవన విధానం లాంగ్ రన్ ఉండదు. ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా హ్యాపీగా బతికేస్తారు. సడన్గా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోస్తారు. అంటే ఆ జీవన విధానాన్ని ఒకసారి చూడండి. వాళ్ళు వేలకు వేలు పోసి షాంపూలు వాడుతున్నారా హెయిర్ సంరక్షణ కోసం? కనీసం కుంకుడుగా కూడా వాడరాడు. ఎప్పుడో ఓ 10 రోజులకో 15 రోజులకో, అంటే వాళ్ళ దగ్గర మనకి ఆ శుభ్రత లేదనే తెలిసిపోతుంది, ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ అవకాశం, ఆ టైం, దాని మీద శ్రద్ధ ఉండదు. ఎక్కువ దేని మీద అయితే శ్రద్ధ పెడతాము దానికి ఇబ్బందులు ఎక్కువ వస్తున్నట్టు కనిపిస్తుంది. దాని ఆనందాన్ని వదిలేసి మీరు చేయాల్సింది చేయండి. నిజంగానే ఒక దాని మీద ఎక్కువ వ్యామోహం చూపిస్తే అది డ్యామేజ్ అయిపోతూ వస్తుందంటారా సార్? అవును, అతి సర్వత్రా వర్జిత్. అవసరం, జుట్టుకు సంరక్షణ అవసరం. జుట్టు సంరక్షణ అంటే మీరు చూడండి, వాళ్ళందరూ కూడా జిడ్డు పట్టేసి ఉంటారు, విపరీతమైనటువంటి ఆయిల్ ఉంటుంది. అది పొల్యూషన్ నుంచి వాళ్ళని కాపాడేస్తూ ఉంటుంది. మనమేమో కాస్ట్లీ ఆయిల్స్, మనకు నువ్వుల నూనె చిక్కగా ఉంటుంది, స్మెల్ వస్తుంది, చేతికి అంటుకుంటుంది అని చెప్పేసి ఇంపోర్టెడ్ ఆయిల్స్ని వాడుతూ ఉంటాం. వర్జిన్ ఆయిల్స్, ఈ ఆయిల్స్ ఎవడో చెప్తుంటాడు. కొబ్బరికాయల్ని ప్రాసెస్ చేసి, అంటే ముదురు కొబ్బరికాయల్ని ప్రాసెస్ చేసి కొద్ది రోజులు పక్కన పెట్టి తర్వాత దాన్ని ఈ రకంగా తీసి ఇలా చేసి ఇంత చేసాం, దాని కాస్ట్. ఎప్పుడైతే కాస్టులు పెరుగుతున్నాయో క్వాలిటీలు తగ్గిపోతూ ఉంటాయి. సామాన్య మానవుడు ఆలోచించినట్టు ఆలోచిస్తే జీవన విధానం చాలా హ్యాపీగా ఉంటుంది. మనం అతిగా ఏదైతే ఆలోచిస్తామో దానిలో ఇబ్బందులు ఎక్కువ చవి చూస్తాం. అందుకని శరీరాన్ని, దానికి గుణం ఉంది. హెయిర్ ఫాల్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవడూ ఆపలేడు. సృష్టిలో ఎవడూ కూడా హెయిర్ ఫాల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. వైట్ హెయిర్, గ్రే హెయిర్ వైట్గా మారడాన్ని ఎవడూ ఆపలేడు. తాత్కాలికంగా ఆపొచ్చు అంటారు. అదే దాన్ని అప్పుడు ఆపడం కాదు, మేనేజ్ చేయడం అవుతుంది. జుట్టు ఊడటం అనేది అంటే ప్రతిదానికి ఒక సెల్కి లైఫ్ ఉంటుందమ్మా. ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత రాలిపోతుంది. మళ్ళీ ఆ స్థానంలో కొత్త ఇంటికి వస్తుంది. హిమాలయాల్లో ఉన్నారు సాధువుల వాళ్ళు, వాళ్ళకి జటలు కట్టేసి ఉంటుంది. అంటే ఊడిపోయిన ఇంటికి అక్కడే ఉండిపోయి ఉండగట్టేసింది, కొత్త ఇంటికి వచ్చేసింది దాని స్థానంలో. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటుంది. పుట్టుక నుంచి జుట్టు పెరుగుతుంది అంటే అది పోయేంత వరకు అది పెరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గ పోషకాలు ఇస్తే, ఇవ్వకపోతే సెల్ జనరేషన్ ఉంటుంది, గ్రోత్ ఉండదు, నువ్వు ఉంటుంది. దానికి కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా మనకి ప్రకృతి సహజంగానే లభిస్తాయి తప్ప సింథటిక్స్ కాదు. మీ జుట్టు బాగా పెరగాలంటే మెలనిన్ కావాలి. మెలనిన్ ఎందులో ఉంది అంటే మనకు అన్ని రకాల దాంట్లో కొంచెం కొంచెం వస్తుంది. దాన్ని ట్యాబ్లెట్ల రూపంలో సప్లిమెంట్స్, విటమిన్ డి ఒక 60,000 రోజుకు ఒక 60,000 ట్యాబ్లెట్, B12 ఒక 500,000 mg, ఐరన్, ఇలా సప్లిమెంట్ మీదకి వెళ్ళిపోతే ఆరోగ్యాలు పాడవుతాయి తప్ప మీరు అనుకున్నది సాధించలేదు. న్యాచురల్, సహజ సిద్ధంగా శరీరానికి కావాల్సి ఇవ్వండి. మీరు వాళ్ళ జీవన విధానాన్ని చూడండి. అంటే వాళ్ళు చేసే పనిని కాదు, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు చాలా హ్యాపీగా పచ్చడి మెతుకులను కూడా తినేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బ్రతికేస్తుంటారు. అంటే పచ్చడి మెతుకులు కూడా తినడం తప్పు, వాళ్ళకి దారి లేదు. అది వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. దాంట్లోంచి వాళ్ళు మార్చుకోవాల్సిన విధానం ఒకటి ఉంటుంది. బాగా సంపన్నులం, అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా తినేస్తే రోగాలు వస్తాయి. అవసరానికి తింటే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు అవసరానికి తింటారు, ఎక్కువగా నిలబడి ఉంటారు, ఎక్కువ నడుస్తూ ఉంటారు. ఆ శ్రమ మనకు లేదు. వాళ్ళలో మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఉదయం 6 గంటల దగ్గర నుంచి నైటు 10-11 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు. శుభ్రంగా సాయంత్రం వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. ఆ శ్రమ ఎక్కువ ఉందిగా, మన దగ్గర శ్రమ లేదు. మనం బయటకు వెళ్తున్నామంటే క్యాప్ పెడతాం, దానిపైన ఇంకో గొడిగేస్తాం, లేకపోతే ఏసీ కారుల్లో ఉంటాం.
దానివల్ల హైజీన్ అయి ఊడిపోతుంది. అందుకని సున్నితంగా కాదు, సుఖంగా ఉండండి. జుట్టు బాగుంటుంది, అది అవసరం, మనిషికి చాలా అవసరం జుట్టు. ఎందుకంటే మన మెదడును రక్షించడానికి అక్కడ పెట్టాడు. అంటే మన శరీరం అంతా కూడా వెంట్రుకలు ఉంటాయి, కానీ ఆయా ఆర్గాన్స్కి సపోర్ట్ అంత దానితో అంత అవసరం లేదు. మెదడుకి సపోర్ట్ ఎక్కువ అవసరం కాబట్టి అక్కడ జుట్టు స్థానంలో పెట్టారు. మీరు దాన్ని కోల్పోతున్నారంటే లోపల మెదడుకి సంబంధించిన ఇంటర్నల్గా ఏదో డ్యామేజ్ జరుగుతుంది, దాని మీద దృష్టి పెట్టండి. అతి సర్వత్రా వర్జిత. మీరు ఏం చేసిన కెమికల్ షాంపూస్, ఇంటేక్ మెడిసిన్ ఏదైనా మెడిసినే. విటమిన్ డి సప్లిమెంట్ ఇస్తున్నారంటే అది కూడా మెడిసిన్, అది కూడా హార్మ్ఫుల్. న్యాచురల్ ప్రకృతి సహజంగా మీకు దొరికేటువంటి పదార్థాలు. అందుకని నేను లియో డైట్ అదే చెప్తుంది, సింహంలా బ్రతకాలి. దొరికింది తినాలి, దొరికించుకుని తినడం ప్రయత్నం చేస్తాం. దొరికింది తినాలంటే మన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవి తినాలి. ఆకలేస్తే తినాలి, ఆకలి సహజ సమయానికి వెయ్యాలి. ఆకలేస్తే తినాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేస్తే అది రోగం. ఆకలి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటన్నర మధ్యలోనే వేయాలి. ఆ తర్వాత ఆకలి వేసినా తినకూడదు, సమయం దాటేవు కాబట్టి, తప్పు చేసేవు కాబట్టి. ఉదయం బ్రేక్ఫాస్ట్ 8:30 to 9:30, అప్పుడు ఆకలేస్తేనే తినాలి. 9:30 తర్వాత ఆకలేసిందంటే తినకూడదు. మీకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ టైం, మధ్యాహ్నం 12 to 1 లేదా 1 to 2 లంచ్ అవర్, అప్పుడే మీకు ఆకలేయాలి. మీరు మధ్యాహ్నం నాకు సార్ నేను వేరే విక్రమాదిత్య డైట్ పాటిస్తున్నాను, నాకు 3 గంటలకు ఆకలేస్తుంది, అప్పుడే తింటాను నేను, మీ అందరితో పాటు తిన్నాను అంటే కుదురుద్దా? 1 గంట 1 గంటన్నర 2 ఒక సమయం కేటాయించబడింది మన శరీరంలో బయోమెట్రిక్ కాకుండా. దాన్ని మనం అనుసంధానం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే జుట్టు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, గోర్లు బాగుంటాయి, స్కిన్ బాగుంటుంది.